వాడు ఏమో అంతెంత కాదు పవర్ స్టార్ ఆ స్టార్ అన్నారు, ఇదే జారీ స్టార్ లా ఉన్నాడు అక్కడ. పొట్టి కింద కడితే దరిద్రంగా ఉన్నా కూడా ఎవరిని చూస్తాం, అమ్మాయిలను చూస్తాం. అబ్బాయిలు చూస్తే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకు వెళ్ళారు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఆయన కుంభమేళలో స్నానం చేసిన దానికి సంబంధించి కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియా. ఆయన జంజం వేసుకున్న దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అండ్ ఆయన బాడీ షేమింగ్ మీద మాట్లాడడం. యాక్చువల్గా సేమ్ కమ్యూనిటీ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు అయితే క్లారిటీగా చెప్పగలరు కాబట్టి. సో కాపుల్లో అంటే ఎటువంటి కేటగిరీకి జంజం ఉంటుంది, అసలు జంజం ఉంటుందా ఉండదా అనేది ఒక పాయింట్. సో దీని మీద ఏంటి అనాలిసిస్? మను అనేవాడు ఒకడు ఉన్నాడు అంతకు ముందు, మను చరిత్ర అంటాం కదా, వాడు పెట్టాడు ఈ యదవ డిఫరెన్స్ అన్ని. బ్రాహ్మిన్స్ ని సెపరేట్ గా చూడాలి కాబట్టి ఒక జన్యం ఏదో ఒక రికగ్నిషన్ లేకపోతే వాళ్ళకి చేసుకోవాలి కదా. వేపన అమ్మాయిని పట్టుకుంటేనే నీకు 7 సంవత్సరాల శని పడుతుంది, నేను వేపని చేస్తున్నాను, నేను లేదే కోర్టు సంపాదించాను అంచేత. తమిళ బ్రాహ్మణ్ గర్ల్ అండి. సో అవన్నీ వాడు పెట్టినాయి, ఆ మను అన్న వాడు పెట్టినాయి. అదేందా వీటిలన్నిటిని పక్క పెట్టేసాడు ఈవి రామస్వామి పెరియార్ తమిళనాడు. అదేందా మీకు బ్రాహ్మణ్ లేదు కడితే గుడ్డు లేదని పక్కకు గంటేసాడు. అది తప్పే, 2 ఎక్స్ట్రీమ్స్. ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు. కాకపోతే మన పాయింట్ అడిగారు కాబట్టి ఇక్కడ కాపులు వేసుకుంటారో వేసుకోరో అథెంటిక్ మనుగడ అడగాలి. ఆడెక్కడో తెలియదు కానీ అక్కడ పోయాడు అని చేత ఈ మనోడు జంజి వేసుకుని ఉంటాడు, మనోడు కొంచెం భక్తి శ్రద్ధలతో ఉన్నట్టు వెళ్తూ పొట్టల్లా ఎలాంటేసుకుంటూ వెళ్ళాడు. అది సరే పోనీ జంజి సరే, జంజి యాక్చువల్గా మన వాళ్ళు ఎవరు వేసుకుంటారు, రాజులు వేసుకుంటారు అన్నాడు. ఎందుకే నాకు అర్థం అవ్వదు, ఎక్కువ కక్క ముక్క తినేది ఆడలేమన్నాను. ఆ జంజి ఎక్కడ పెట్టుకుంటారు అనుకుంటే సరే బేపన వాళ్ళు జంజి వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా 55% తినేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు దాన్ని తీసుకుని పెట్టుకుంటారు కదా, ఆడు వెళ్ళేటప్పుడే పెట్టేసుకుంటాడు. మొత్తం తింటారు, మీరు తింటారా అని అంటారన్నమాట. ఏమంటారు ఎంత మీ గడవ తింటారా గొడవలు, మనిషి మాస్టర్ తప్ప అన్ని తినేస్తున్నాడు. వారికి వెళ్ళినా పప్పుకి వెళ్ళాను, ఇది పరిస్థితి. అటువంటిది బాగా కక్క ముక్క తినే క్షత్రియులు వాళ్ళు జంజివేటి అంటే జంజివేటి తినకూడదని కాదు, మాకు ఫీలింగ్ ఏంటి చిన్నప్పుడు బ్రాహ్మలు మా ఇంటికి వచ్చి పూజ చేస్తారు కదా, ఆ బ్రాహ్మలు పూజ అయిపోతారు, కాళ్ళకి నమస్కారం పెట్టాలా, వాళ్ళే వేసుకుంటారు అనుకునే వాళ్ళు. మరి యాక్చువల్ గా జనరల్ గా ఇప్పుడు జంధ్యం వేసుకుని ఉండి ఒక అటువంటి పూజ చేయించుకున్నాడేమో ఎవరో మన, అది మనకు తెలియకుండా మాట్లాడకూడదు. ఆ పూజ చేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, నేను ఒకటి అడగలను, నేను నా ఇష్టం నా మేడ వేసుకున్నాను, లోపల ఇంకా ఉంటాయి, యేసు ప్రభుది కూడా ఉంటుంది, అది నా ఇష్టం. అది అంచేత ఇక్కడ అతను ప్రామినెంట్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ పక్కన 100 మంది ఉన్నారు. ఆవిడ డైరెక్టర్ 2-3 వాళ్ళు సరిగ్గా చూపించట్లేదు కానీ వాళ్ళందరూ కూడా మొత్తం చొక్కాలు ఇప్పేశారు, చూడలేకపోతున్నాం. చొక్కాలు ఇప్పి తెల్ల చూడగలం, చూడలేం కదా. ఆడ అందరూ కలిసి సన్మాన కాలంగా ఉంటే ఆడెవడో రాజ్ కుమార్ రావు గారు ఆడు అలాగ ఉన్నాడు. అందరికి వస్తారే కదా, ములిగేయటం దూరంగా వెళ్ళిపోయి, ఎంత దూరంగా వెళ్ళినా వెనకాల నుంచి వెళ్తా ఉంటాయి పడవల్లాగా శవాలు. అర్థమైనప్పుడు అని దాని గురించి వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం. సో మరొకటి వెళ్ళాడు, బాడీ షేమింగ్ చేయకుండా ఎలా ఉంటారు, బొడ్డు కిందకి కట్టాడు ఏంటి టవలో ఏదో, తర్వాత మామూలుగానే అలాడిపోయింది, పెళ్లి అయిపోయింది కదా. అప్పుడు అందరు కదా ఒక న్యూస్, వాడు ఏమో అంతెంత కాదు పవర్ స్టార్ ఆ స్టార్ అన్నారు, ఇదే జారీ స్టార్ లా ఉన్నాడు అక్కడ అని అంటారు అందరూ. మరి అందరూ అంటారు. సో ఆ విధంగా అన్నారు. కాకపోతే కాపులు వేసుకోవచ్చా వేసుకోలేదు అనేది ఎవడంటే చెప్పేది కాదు. గుట్టు ఎవడు పడితే ఆడు పెట్టుకోండి, నేను వేసుకున్నాను, నా ఇష్టం, అది ఎవడి ఇష్టం వాడిది. నా ఇష్టం నా పెళ్ళం అనే సినిమా వచ్చింది కదా, ఆ టైం నా ఇష్టం నా జంజం నా బాడీ అలాగే వేసుకుంటాడు. మనోడికి ఏదో సబ్జెక్ట్ కావాలి, ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి అని చేత మనోడు అలాగా ట్రోల్ చేస్తారు. అది కామెంట్ చేయడం కదా, ట్రోల్ చేస్తారు. కాకపోతే బాడీ ఒకటి బాగోక పాపం అతనికి బాగోండి మనం చేస్తాం, మెయింటైన్ చేయాలి బాబు. బాగా మెయింటైన్ చేస్తే అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఒక గట్టిగా ఉంటది. నా దగ్గర ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, బాగానే ఉంటాడు అనమాట, కొంచెం కనపడుతూ ఉంటుంది, ఇలా అంటాను ఇలా అంటాను అనమాట, పొసపొసపడి ఉంటుంది, నువ్వు యాక్టివేట్ అంటాను అనమాట, గట్టిగా ఉండాలి. అదేదో అంటాడు సినిమాలో ధర్మానంద్ గారు కొట్ట స్టోన్ అంటే ఆ టైప్ లో ఉండాలని చెప్తాను. అంతే మరి యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు యూ మస్ట్ బి ఇన్ పర్ఫెక్ట్ కండిషన్. ఇది అతనికి ఆల్రెడీ అయిపోయింది, 50 సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి. అయినా కూడా యాక్టర్ గా అతనికి డ్రెస్ చేస్తే బాగుంటాడు. ఎవరు మన కథల్లో పైన పటారం లోపల పటారాలుగా అయిపోయింది. ఇప్పుడు బట్టలు ఇప్పిస్తారు కదా, అక్కడికి వెళ్తే మొత్తం బట్టలు ఇప్పి
పైన షర్ట్ ఇప్పియాలి, అతనితో పాటు అతను కొంచెం వంది బాగా డప్పగడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పేశారు, మొత్తం ఇప్పేసారు చదువుతున్నారు. వాళ్ళ అబ్బాయి మీరు ఇప్పటి లేదు చూడలేదు కానీ కుర్రాడు కాబట్టి బాగుంటాడు ఎక్కాను. ఇతనికి బాడీ షేమింగ్ చేస్తారు మరి, ఎందుకు చేయరు అని మరి. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది అందుకే, సోషల్ మీడియా యొక్క మెయిన్ క్యారెక్టర్ ఉన్నదందుకే చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఫ్రాంక్ గా చెప్పి కొంతమంది ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడిస్తే ఎందుకు, కాపులు వేసుకోవచ్చేమో, వేసుకోకూడదనే ఉంది, కమ్మలు కూడా వేసుకోవచ్చు. ఒక చోట కొత్త మాట అన్నాను చిన్నప్పుడు, కమ్మ బ్రాహ్మడట. కమ్మ బ్రాహ్మడు ఏంటండి అని అనమాట, వాళ్ళని అలా పిలుస్తారట, మీరు ఉన్నారో లేదు కానీ కమ్మ బ్రాహ్మణుడు. సో రకరకాలు చెప్తూ ఉంటారు అవన్నీ, మనం అవన్నీ పెద్ద పెద్ద మ్యాటర్ కానీ ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. ఆధ్యాత్మికంగా ములిగితే మనకు కూడా సర్వపాషాణాలు సర్వ పాపాలు పోతా ఉన్నారు, సర్వ రోగాలు వస్తున్నాయి. నేను నెక్స్ట్ క్వశ్చన్ లో అది వస్తుంది, అది ఓకేనా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కంటామినేటెడ్. పైగా 52 కోట్ల మంది 100 కోట్ల మంది, ఎందుకు బాబు చెప్తారు, ఉన్నది ఎంత అది. అలా చూపిస్తూ టాప్ యాంగిల్ చూపిస్తుంటే 2-3 లక్షల జనాలు కనబడుతున్నారు. ఆన్ ది హోల్ 8 కోట్ల మంది స్నానం చేశారంటే నేను చస్తే వెళ్ళను, ఐ విల్ నెవర్ గో, నాట్ ఈవెన్ మై డెడ్ బాడీ. కాశీ వెళ్ళినా దండం పెట్టుకుంటాకి వెళ్తాం తప్పితే అక్కడికి వెళ్ళిపోయి కాల్చడం ఏంటండి, అది మ్యాడ్, సంథింగ్ రాంగ్ విత్ యూ పీపుల్. బీ డివోషనల్, ఆధ్యాత్మికంగా మన పేరు. అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని ఏరియాల్లో అన్నదానం చేస్తారు మంచి టెంట్లు వేసి, అది ఒకటి బాగా నచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా పట్టుకెళ్తాం క్యారేజ్, సిటీలో స్టార్ హోటల్లో ఉన్నా కూడా పట్టుకెళ్దాం. ఇటువంటి వాళ్ళు పెట్టిన ప్రసాదంగా తిని అవి కొన్ని చేశారు. అవి మరి ఎక్కడికక్కడే అందరికి వచ్చిన లక్షల మందికి వాటి పెట్టేలేడు, వస్తే ఒక 1000 మందికి 2000 మందికి పెడతాడు, అలా చాలా మంది పెడతారు. ఆ ఒక్క ప్రక్రియ నచ్చింది. స్నానం చేసి ప్రక్రియ ఎందుకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. అక్కడ అటువంటి చోట మనోటి షర్ట్ తిప్పాడు, తిప్పిన తర్వాత మనోటికి బాడీ షేమింగ్ చేస్తారు. ఎందుకు చేయరు, ఎందుకు చేస్తారంటే ఎందుకు చేస్తామంటారు. దాంట్లో సోషల్ మీడియా ఉన్నదే అంతే, ఏలు పెట్టి చూపిస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు అనమాట, అంతేనా. ఆడు ఎవడైనా కానీ, ఈవెన్ ఇఫ్ ఇస్ రియల్ స్వామీజీ ఆల్సో ఇది సేమ్ థింగ్. అతను ఎవరు సద్గురు అంటాడు, అతనికి అంతే. అతను ఏదో చెప్తూ ఉంటాడు, ఐ మీన్ అమెరికా ఎదురవుతాడు ఆయన తెలియదు. సద్గురు మాటకు ముందు నవ్వు, మాటకు తర్వాత నవ్వు. అంచేత అందరూ ఇందాక టైటిల్ పెట్టాడు. ఈ మధ్యన సద్గురు ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోతున్నారు ఇంగ్లీష్ లో. ఇప్పుడు అంటే వాడు ఏదో విధంగా ఆయనకి భక్తులు లేకుండా చేద్దామనేమో. డోంట్ నో వై ఆల్ సద్గురుస్ ఫ్రెండ్స్ ఆర్ డైయింగ్. ఇది తమిళన్, నేను చూడలేదు, ఇంక మీరు వచ్చేస్తారు ఇంక తర్వాత చూద్దాం అలా పెట్టుకున్నాను అనమాట యాక్చువల్ గా. సో బాడీ షేమింగ్ ఉంటుంది, బాడీ షేమింగ్ ఉంది. అతను బాడీ బాగోలేదు, అది సడన్ గా టవల్ కిందకి కడతా కదా, బొడ్డు కిందకి కడితే దరిద్రంగా ఉన్నా కూడా ఎవరిని చూస్తాం, అమ్మాయిలను చూస్తాం, అబ్బాయిని చూస్తే ఉంటది, అంతే కదా. ఇది ఫస్ట్ జరుగుతుంది. చేత మనోడు అలాగే దెబ్బ అయిపోయాడు పాపం. కూడా ఏజ్ కూడా ఉంది కాబట్టి బయటికి మంచి ఓజీ గీజీ మంచి ఉంటాడు కదా, లోపల గట్టిగా స్టోన్ లో ఉంటదేమో అనుకుంటాం, అది అలా ఇలా ఉంటది అనమాట అని జనాలకు చెప్పేసినట్టు అయింది ఈ కుంభమేళ యొక్క సందర్భంగా. అది ఎందుకంటే ఎక్కువ మాట కొడతారు.